సోదర సోదరీమణులందరికీ శ్రీయోగ వేదాంత పీఠం సుధాకర్ నమస్సుమాంజలి. మానవుడు పుట్టుకతో దైవాంశ సంభూతుడే. ఇంకో మాటలో చెప్పాలంటే భగవంతుడి యొక్క ప్రతిరూపమే లేదా ప్రతిబింబమే. మానవుల కొరకే భూలోకంలో రకరకాల సరోవరాల్లో నర్తించేటటువంటి తెల్లటి హంసలు, నదులు, పుష్పాలు, రకరకాల పళ్ళు, వివిధ రకముల భోజన పదార్థాలు, సంగీతం, సాహిత్యం, శాస్త్రం, కళలు, ఆధ్యాత్మికం, నాటకం, ఏదైనా ఇబ్బంది జరిగితే కావలసినటువంటి మందు మొక్కలు, పూలు, కాయలు, వీటితో పాటుగా ఉదయించే సూర్యుడి అందాలు, పగలు సూర్యుడి యొక్క కాంతి, సాయంత్రము సూర్యుడు అస్తమించే అందాలు, రాత్రుల్లో చుక్కలు, చంద్రుడి చల్లదనం, రకరకాల రంగుల చిలకలు, కోయిలలు, ఆ కోయిల కూతలు, పక్షుల కిలకిలారావాలు, అందమైన స్త్రీ పురుషులు, రంగురంగుల వేషధారణలు, అక్కా చెల్లెళ్ళు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, గురువులు, అధికారులు, రహదారులు, ప్రయాణానికి కావలసిన వాహనాలు, గాలిలో విహరించేందుకు విమానాలు, సముద్రములో ప్రయాణించే క్రూజులు, సుఖంగా ఉండటానికి హంసతూలిక తలుపాలు మనందరికీ ఇచ్చి భూలోకానికి మనని ఆశీర్వదించి పంపిస్తూ తనను మాత్రము మరవరాదని చెప్పాడు. కానీ అన్నీ అనుభవిస్తాము, ఆయన చెప్పినటువంటి ముఖ్యమైన మాట మాత్రము మనము గుర్తుపెట్టుకోలేకుండా ఉంటాము. అలా వివిధ రకాలైనటువంటి పొరలు మనను కమ్మివేస్తాయి. మళ్ళీ ఇప్పుడు చేయాల్సింది ఆ పొరలన్నింటినీ చీల్చుకొని మన నిజరూపాన్ని, అంటే అహం బ్రహ్మస్మి అనేది తెలుసుకోవడానికి జ్ఞానంతో మసులుకోవాలని, మనకు అవసరం ఉన్నంతనే ప్రకృతి సంపదలను వాడుకోవాలని, సత్యసంధత, సేవాభావము, హృదయ పవిత్రత, నిర్మలమైన మనసుతో జీవించాలని మనకు వేదం ద్వారా ఉద్బోధించాడు. కలిసిమెలిసి జీవించాలని శాసించాడు. అందరి హృదయాలలో భగవంతుడు అయినటువంటి తను ఉంటాడని, చిన్న పెద్ద భేదభావం లేకుండా అందరినీ సమంగా చూడాలని మనకి జ్ఞానబోధ చేశాడు. అలాగే మన ఆనందాలకై పుత్రులను, మనుమడు మనుమరాళ్లను, పుత్రికలను, ఇదివరకు అనుకున్నట్టుగానే బంధువర్గాన్ని ఇచ్చి మన జీవితాలన్నీ రాత్రుళ్ళు పగళ్ళు ఆనందంతో గడిపేటట్టుగా సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించి మనకి
ఆనందాన్ని కలిగించాలని ఆయన తపించాడు. అయితే అజ్ఞానం వల్లనో అహంభావం వల్లనో అపరిమితంగా తనపైన తనకు నమ్మకంతోనో లేదా సోమరితనం వల్లనో లేదా గర్వంతో కన్నుమిన్ను కానకుండా విర్రవీగడం వల్లనో బోయవాడికి చిక్కిన పక్షి వలె సంసార బంధములో దిగి కొట్టుమిట్టాడుతుంటాము మనము. అయితే ఇదివరకు చెప్పుకున్నట్టుగా అజ్ఞానం వల్లనో అహంభావం వల్లనో కష్టాలకు గురి అయినప్పుడు ఎల్లవేళలా అన్ని జీవులకి తన రూపాలుగా తన ప్రతినిధులుగా మనకి తల్లిదండ్రులను సృష్టించి పంపించాడు. అయినా ఇంకా తన ప్రతిరూపాలైనటువంటి మానవులకు కష్టము దరిచేరినప్పుడు, నిస్సహాయంగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, తమ శక్తిని సంపూర్ణంగా కోల్పోయినప్పుడు దీనంగా ఏడుస్తూ కన్నీటితో ప్రార్థిస్తూ హృదయము నిండా బాధతో కూడినటువంటి ఆర్తితో శరణాగతితో ప్రార్థించినప్పుడు బ్రహ్మాండ మండలములో అలజడి కలుగుతుంది, అంటే చలనం కలుగుతుంది. అప్పుడు కొన్ని మార్లు మానవ రూపకంగానో కాకుండా దైవ రూపకంగా కూడాను ఆయన దిగి వస్తాడు. ఎక్కువలో ఎక్కువ భాగము మానవ శక్తి తోటే సరిపుచ్చాలని చూస్తాడు. ఆ మానవ శక్తి సరిపోదు అన్నప్పుడు ప్రకృతియే స్వయాన దైవ రూపం దాల్చి ఆపన్న హస్తం అందిస్తుంది. అయితే సంపూర్ణ శరణాగతితో, హృదయ వేదనతో, అశక్తతతో ఇంకా నాకు శక్తి లేదు, భరించలేను, నా తనువు అలసిపోయింది, ఏమీ చేయలేని స్థితిలో అంధకారంలో కొట్టుమిట్టాడుచున్నాను, దేవాది దేవా నన్ను రక్షించు అంటూ కన్నుల నిండా కన్నూరి నింపుకొని హృదయ విదారకంగా రోదిస్తున్నప్పుడు మన హృదయంలోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. మనకు తెలుసో తెలియకనో అంటుకున్నటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. అలా దైవ చట్టం, డివైన్ లా, యాక్షన్కి రియాక్షన్ ఉండడం వలన మాలిన్యాలన్నీ తొలగిపోయి పవిత్రీకరింపబడతాము. ఎప్పుడైతే మనం శరణాగతితో కన్నీరు కారుస్తామో అలా పవిత్రం కాబడిన హృదయంలో దైవం ప్రత్యక్షమవుతుంది. దీనికి మనకి ఉదాహరణగా గజేంద్రుడు జ్ఞానంతో ప్రార్థించినటువంటి విధానము మనం తెలుసుకోవాలి. ఆయన ప్రార్థించినటువంటి విధానము ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా మనము ఆలోచించాలి. ఆయన యొక్క దీనాతి దీనంగా ఆయన ప్రార్థించేటటువంటి విధానము, తాను అశక్తుడనని, ఇంకా శక్తి లేదని, జీవించే ఓపిక లేదని ఆయన హృదయ విదారకంగా విలిపించడం వలనే ఎక్కడో ఉన్నటువంటి ఆ భగవంతుడు రూపాన్ని దాల్చాలంటే బ్రహ్మాండ మండలము నుండి శక్తి తీసుకొని రావాలి. ఇంకా అలా రావడానికి జ్ఞానంతో తాను ఏ స్థితిలో ఉన్నాడో, ఏ బాధలో ఉన్నాడో, ఏ నిస్సహాయంలో ఉన్నాడో అలా దీనంగా ప్రార్థిస్తూ భగవంతుడికి విన్నవించుకోవాలి. ప్రపంచంలో ఎక్కడా కనిపించని శరణాగతితో కూడినటువంటి భక్తి మనందరి
తెలుగువారి భాగ్యఫలంగా లభించినందులకు ఆ భగవంతుడికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అందిస్తూ గజేంద్రుడు శరణాగతితో ప్రార్థించినటువంటి విధానము ఇప్పుడు మనము తెలుసుకుంటాము. లావకింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావులు తప్పెను మూర్ఛవచ్చే నిత పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. ఇలా తను ఇంకా ఈ బాధలు పడలేనని, ఈ కష్టాలన్నింటినీ భరించలేనని, ఇంకా తనతోటి ఏమీ కాదని ఆయనను ప్రార్థిస్తాడు. అలా దీనంగా ప్రార్థించడం వలనే ప్రకృతిలో అలజడి కలిగి తానే స్వయంగా తన యొక్క దైవాంశ సంభూతంతో భూలోకానికి రావడం జరుగుతుంది. ఇది నిజరూపకంగా ఎందరి జీవితాలలో ఇది జరిగే ఉంటుంది. కాబట్టి మనము జ్ఞానంతో ప్రార్థించడం నేర్చుకోవాలి. ఎవరిని ప్రార్థించాలో కూడా తెలుసుకొని ఉండడానికి ఈ గజేంద్రుడి యొక్క ప్రార్థన మనకు ఉపయోగపడుతుంది. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.